ఎక్కారు. అలాగే మా పిల్లల కోసం, మా మామయ్య పిల్లల కోసం, మా పిల్లల సంతోషం కోసం మీరు వీడియోస్ చూసి మీరు ఆనందపడాలని పెద్ద చెట్టు ఎక్కి వాళ్ళకి కాయలు తినిపించి మీకు వీడియో చూపించి మీరు కూడా నాతో పాటు వస్తే నేను కూడా మళ్ళీ మీకు ఇలా మంచి మంచి కాయలు ఇంకంటే మంచిగా కొడతాను. చిన్న పిల్లలు కాబట్టి బుద్ధి కొడుతున్నాను. నేనే చిక్క చాలా ఎక్కువ కొడతాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఎలా కొడుతున్నాను. చూపిస్తున్నాను సార్. చూడండి ఫ్రెండ్స్, చెట్టు అక్కడ ఎంత కష్టమైనా సరే మీరు చూసి నాకు లైక్ చేయాలని ఎంత పెద్ద చెట్టు ఎక్కి గాయపడుతున్నాను ఫ్రెండ్స్. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా కొట్టాను, కింద చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ తాటికాయలకి పిల్లలతో వచ్చాం. హాయ్ చెప్పండి రా అందరూ. రా మీరు. అవునా, ఎవరు కొడుతున్నారా? ఓకే ఓకే, చూపించాలా? చూపిస్తానా? అదిగో అక్కడ ఉన్నాడు. చూడండి ఫ్రెండ్స్, ఇగో కమ్మ అడ్డు రావడం వల్ల నరికేశాడు. ఇక ఇవన్నీ తాటికాయలు ఫ్రెండ్స్. మొత్తం కాయలు మొత్తం అయిపోయి ఇవన్నీ చిన్న చిన్న కాయలు. నెక్స్ట్ ఇప్పటికే మనకు కావాల్సినప్పుడు తీసుకొని తినొచ్చు. అలాగే నాగచోతికి ముందు తింటాం కదా, పెరిగి పెద్ద అయ్యి పళ్ళు అయ్యి రాలితే అప్పుడు మనం రుచి తీసుకొని తింటాము ఫ్రెండ్స్. కింద చూపించి ఫ్రెండ్స్ తాటికాయలు మొత్తం. ఓకే ఫ్రెండ్స్, నేను ఒకసారి అందరూ ఒకసారి నాకే చూడండి ఫ్రెండ్స్. నేను ఇప్పుడు చెట్టు ఎలా దిగబోతున్నానో చూసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? అందరూ చూడండి ఎలా దిగుతానో చెట్టు. ఇప్పుడు నేను అంటే ఇది తాటి చెట్టు కదా, కొంచెం కకిరిమట్టు ఉంటాయి, కొంచెం చూసుకొని దిగాలి. చేయలేదు ఏమైనా తేడా వస్తే తెగిపోతాయి కాబట్టి. అదే కొబ్బరి చెట్టు ఎలా దిగినా పర్లేదు, కొంచెం జాగ్రత్తగా చూసుకొని దిగాలి ఫ్రెండ్స్. తాటి చెట్టు అనేది ఎప్పుడు కూడా. ఫ్రెండ్స్ ఇలా మనకి ఎప్పుడైనా వీలుగా ఉంది కదా, మ్యాక్సిమం అందరూ కూడా సపోర్ట్ తీసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే మనకు అర్థమైనా వీలు అవుతుందో లేదో చూసుకోవాలి ఫ్రెండ్స్. లేదనుకుంటే వదిలేయాలి, చేయకూడదు ఎప్పుడు కూడా. దిగేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అలాగే ఎక్కేటప్పుడు కూడా 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. అది మన వెయిట్ కాస్తుందా కాదని పట్టుకొని మనం దేన్నైతే పట్టుకొని ఎక్కుతామో దాన్ని చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్ కిందకు వస్తాను. ఇక్కడ నుంచి దిగడం చాలా ఈజీ. వన్స్ మోర్ బయటకు వచ్చేస్తే మటుకు చాలా ఈజీ దిగడం. ఎంత ఈజీ అంటే చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఎలా మీ దయవల్ల నేను కిందకు వచ్చాను. మీ ఆశీస్సులకు ఎప్పుడు ఉండాలి. అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఇంత కష్టపడినందుకు నా కష్టానికి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం మెసేజ్ పెట్టండి ఎస్ఎంఎస్లో కొంచెం బాగా చేశానని. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ తిందాము. మీరు హాయ్ చెప్పండి. ఇక్కడికి అందరూ నీళ్ళకి వచ్చాం ఫ్రెండ్స్. పిల్లలు అందరూ నీళ్ళకి రండి ఫ్రెండ్స్. ఎక్కడికి క్యారీ